ఇక్కడ చూస్తే మ్యాస్టేట్ మాట్లాడతాడు, మ్యాస్ట్ మాటకి ఏం పోవాలి. దయచేసి మనస్ఫూర్తిగా భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, ఈ ప్రాణం ఉన్నంత వరకు తల్లిదండ్రుల యొక్క నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ రోజైతే కోల్పోతానో ఆ రోజు నేను స్కూల్ మూసి ఇంట్లో కూర్చుంటానని అందరికి నేను మాటిస్తున్నాను మిత్రులారా. నా జీవితానికి నిర్మించి అర్థం లేదు. తినడానికి తిండి, ఆరోగ్యాన్ని నా భగవంతుడు ఇస్తున్నాడు, చాలు. ఇలా వెళ్ళినంత వరకు నా బతుకు చాలు. నేనేమి సాధించట్లేదు, ఏమి పొందట్లేదు. ఇక్కడే చాలా మంది ఉన్నారు, రామదాసు నాకు తెలిసిన చుట్టాలు ఉన్నారు, కొల్లకోట పక్కన ఎంతో మంది తెలుసు. ఏమైనా నేను స్కూల్ పెట్టి ఒక్క సైట్ కొన్నట్టు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చూపించండి మిత్రులారా, నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి మిత్రులారా. వాస్తవాలు మాట్లాడుతున్నా. ఆయన ఇక్కడ ఎందుకు చేస్తారు సార్ రిజిస్ట్రేషన్, ఎక్కడో వైజాగ్లో విజయవాడ ఆయన నేను చెప్పలేదు. మనకి అవన్నీ అవార్డు కదా, మనం ఏది మాట్లాడినా లేకపోతే నేను చేయలేదు. కాబట్టి మిత్రులారా, నాకు ఒకటే ఆలోచన, మీ పిల్లలు బాగుండాలి. నేనంటాను, కుటుంబం అన్నాక కలహాలు ఉంటాయి, సంస్థలు అన్నాక సమస్యలు ఉంటాయి. కుటుంబం అన్నాక కలహాలు, సంస్థలు అన్నాక సమస్యలు ఉంటూనే ఉంటాయి. కలహాలని కాస్త అలా సర్దుకుపోవాలి, సంస్థలో ఉన్న సమస్యల్ని అలా చూసుకుపోవాలి, చర్చించుకుంటూ పోవాలి. అంతేగాని బస్సులో సీట్ ఇవ్వకుండా 5 కూర్చుని పెడతారు. ఏంటి సార్, నాకు ఊపిరి తప్పనివ్వండి, అవకాశం ఇవ్వండి, నేనేదో చూడాలి కదా. యుద్ధానికి సిద్ధమై వస్తానంతే తప్ప చర్చించుకొని సమస్యను ఫలితం తీసుకుంటానని రాదు. ఏంటి మా ఓడికి మొన్న ఫస్ట్ ర్యాంక్ రావద్దంటే మీ ఓడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఇంకోడికి రావద్దా? వాడి పిల్లడు కాదా, వాళ్ళ తల్లిదండ్రులు కాదా, వాడు కష్టపడద్దా? అన్నీ ఆడికే వచ్చి అన్నీ ఆడే ఫస్ట్ అన్నీ ఆడికే వచ్చేసి ఆడి పిల్లడు అన్నింటిలో మార్కులు వేసి అది అంతే. నా వల్ల కాదు. ఎందుకంటే నేను చూస్తూ ఆ ఘోరమైన పనులు నేను చేయగలుగుతున్నాను. ఈరోజు నేను మోసం చేస్తే వాడి జీవితాంతం కూడా మోసపోతూనే ఉంటాడు, చివరికి వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అప్పుడు బాధపడేది నాకంటే మీరే గుర్తుపెట్టుకోండి.